ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు అదేదో పెద్ద కర్మ అయినట్టు ప్రతోడు స్పీచ్లు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఛీ! ఎవరు? నువ్వెవరు? నేనమ్మా, డిఎస్పీని. డిఎస్పీ సార్? అవునమ్మా, డిఎస్పీనే. నువ్వెవరు? ఏంటి పోలీస్ వాళ్ళు ఈ వేళప్పుడు క్యాంపస్ లో తిరుగుతున్నారు, పైగా గుర్తుపట్టకుండా ఇలా మారు వేషాల్లో? నువ్వా? అవును నేనే. ఏంటి ఇంత లేట్ అయింది? అయినా నువ్వెందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? లేదు లేరా, ఎవరు చూడరు. నీకు విషయం తెలుసా? ఇప్పుడే మామూలుగా ఇలా నడుచుకుంటూ వచ్చానా, ఎవరు చూడలా. నీ ముఖం. ఇప్పుడే డిఎస్పీ వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడులే. ఇదిగో అన్నయ్య, ఆ లక్కీ 1000, అశోక్ 500. అయ్యో ఏంట్రా ఇది? అసలు నువ్వు నా చెల్లెలువేనా? నన్ను చూడు, తిరుగా లక్షలు సంపాదించా. ఇప్పుడు ఈ కుర్రనాయాల మీద పగ తీర్చుకోవడానికి శ్రీశైలంగా వచ్చా. ఎవరికైనా అనుమానం వచ్చిందా? వెంకటలక్ష్మి, ఊరి నుంచి మావయ్య ఫోన్ చేశాడు. అవునా బావగారంటీ? మరి నాన్న నాకెందుకు ఫోన్ చేయలేదు? నువ్వు చదువుకుంటూ ఉంటావు కదా వెంకటలక్ష్మి, ఎందుకులే నిన్ను ఇబ్బంది పెట్టమని చెప్పేసి మావయ్యేమో నా కూతురు ఇంజనీరింగ్ చదువు ఖచ్చితంగా పూర్తి చేయాలని పట్టుపట్టాడాయే. అయ్యయ్యో, ఇందులో నాన్నగారు తప్పే ఉంది బావగారండి. పొలంలో మోటార్ పాడైపోతే నేనే బాగు చేయాలని నా ఆశ. మన ఊర్లో మోటార్ బాగు చేసే అమ్మాయిలు ఎవరు లేరు కదా. ఊరు మొత్తానికి మోటార్ బాగు చేసే పిల్లని నేనే అవ్వాలని ఆయన కోరిక. ఏందోలే వెంకి, మీ పొలంలో ఒక మోటార్ బాగు చేయడానికి ఇంత దూరం వచ్చి 4 ఏళ్ల పాటు ఈ కోర్సు చదవాలా? అదేదో అక్కడే ఉండి 6 నెలల్లో నేర్చుకుంటే సరిపోదా? అలా మా నాన్నగారికి ఇష్టం ఉండదు బావగారండి. సర్లే పదా. చూడండి, ఆ స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్ళీ వచ్చిందంట. జాగ్రత్త అండి. అసలే మీకు అజాగ్రత్త ఎక్కువ. వేడినీళ్లతో స్నానం చేయండి. మీకంత బద్ధకం ఎక్కువైతే సీనుగాని పిలిచి హీటర్ పెట్టమని, కాగే వరకు ఉండమని చెప్పండి. ఇదిగో, హీటర్ ఆన్ చేసినప్పుడు టీవీ ఆన్ చేయకండి. ఆ సందడిలో పడి హీటర్ గురించి మర్చిపోతారు. మా వారు ఒట్టి మతిమరుపు మనిషి. అది మతిమరుపు కాదులేండి, మరి మైమరుపు. మీ జ్ఞాపకాలతో తడిసి ముద్దైపోతున్నారు. దాంతో ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. మీరు మరీను. అవునండి, మీరింతగా అభిమానిస్తున్నారంటే ఆయన మీకు రెట్టింపు ప్రేమిస్తున్నట్టు లెక్క. కరెక్ట్. అవునండి, ఇవాళ రేపు భార్యాభర్తలు ఎంతమంది ఇంత అన్యోన్యంగా ఉంటున్నారో చెప్పండి. అదేం లేదులేండి. లేదు, బాబీ గారు చెప్పింది నిజమే. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. వీడేంట్రా మేడం ను తినేసేలా చూస్తున్నాడు? నువ్వు ఉండవా? ఇక్కడ ఫైనాన్స్ విషయాలు మాట్లాడుతున్నా, ఎవడో గొట్టంగాడు గురించి చెప్తావేంటి? పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నాం, వెళ్ళండి. మేడం, మా ఫీజు ఇవ్వనని చెప్పాను కదా. దేనికైనా ఓ పద్ధతి అంటూ ఉంటుంది. కావాలంటే వీడికి రిటర్న్ ఇవ్వమని మా ఆయన చెప్పాడు. ఎందుకంటే కాలేజ్ రూల్ ప్రకారం వీడినేగా బయటికి పంపింది. సో వీడికి రిటర్న్ ఇస్తాను. నీతో పనుందిరా. ఏం పని? మేడం, ఇప్పుడు చెప్పండి, ఈ రోజు ఇస్తారా, రేపిస్తారా? నేను మీకు ఇవ్వను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అద్ది అలా గడ్డి పెట్టండి తమ్ముడు గారు. నువ్వు ఉండరా. ఏందమ్మా, వీడు మీ తమ్ముడా? అవును, ఏ కాకూడదా? ఈ ముదురు అక్క తమ్ముళ్ళ బంధం ఏందో. ఏంట్రా హాసిని మేడం నీ ఏజ్ కి అక్కనా? మనీషా కోయిరాలు ఏక్ చోటీసి లవ్ స్టోరీలా సరస్వతి మేడం అదోలా చూస్తున్నావు? నీ లవ్వా? నీ అవ్వా, నీ పాకెట్ మనీ అంతా నీ తలకు రంగేసుకోవడానికే సరిపోద్ది. నీకు మా మేడం కావాల్సి వచ్చిందా? తీస్తారా రే?